నమస్తే ఫ్రెండ్స్, 50 ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం ఈ వీడియోలో. క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ జనవరి 26, 1950. క్వశ్చన్ నెంబర్ 2, భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? ఆన్సర్ నవంబర్ 26, 1949. క్వశ్చన్ నెంబర్ 3, భారత రాజ్యాంగ నిర్మాతగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ నెంబర్ 4, భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఆన్సర్ 12. క్వశ్చన్ నెంబర్ 5, భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ఆన్సర్ 470, 25వ భాగంలో. క్వశ్చన్ నెంబర్ 6, భారత రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్ మరియు సెక్యులర్ పదాలను ఏ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ 1976లో. క్వశ్చన్ నెంబర్ 7, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 దేనికి సంబంధించినది? ఆన్సర్ చట్టం ముందు సమానత్వం. క్వశ్చన్ నెంబర్ 8, ఆర్టికల్ 19 దేనికి సంబంధించినది? ఆన్సర్ స్వేచ్ఛ హక్కులు. క్వశ్చన్ నెంబర్ 9, ఆర్టికల్ 32 ఏమని పిలుస్తారు? ఆన్సర్ రాజ్యాంగ పరిహార హక్కు. క్వశ్చన్ నెంబర్ 10, ఆర్టికల్ 51A దేనికి సంబంధించినది? ఆన్సర్ ప్రాథమిక విధులు. క్వశ్చన్ నెంబర్ 11, మని బిల్లు ఏ సభలో మాత్రమే ప్రవేశపెడతారు? ఆన్సర్ లోక్సభ. క్వశ్చన్ నెంబర్ 12, భారత రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 368. క్వశ్చన్ నెంబర్ 13, భారత రాజ్యాంగం ప్రపంచంలోని ఏ స్థానంలో ఉన్న లిఖిత రాజ్యాంగం? ఆన్సర్ ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. క్వశ్చన్ నెంబర్ 14, భారతదేశంలో ఏ విధమైన పాలనా వ్యవస్థ అనుసరిస్తుంది? ఆన్సర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. క్వశ్చన్ నెంబర్ 15, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 352. క్వశ్చన్ నెంబర్ 16, భారతదేశ పార్లమెంట్ ఎన్ని సభలతో ఉంటుంది? ఆన్సర్ 2, లోక్సభ మరియు రాజ్యసభ. క్వశ్చన్ నెంబర్ 17, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 దేనికి సంబంధించినది? ఆన్సర్ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. క్వశ్చన్ నెంబర్ 18, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆన్సర్ సుప్రీంకోర్టు. క్వశ్చన్ నెంబర్ 19, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 356. క్వశ్చన్ నెంబర్ 20, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆర్టికల్ 360. క్వశ్చన్ నెంబర్ 21, భారత రాజ్యాంగమే చట్టం ఆధారంగా రూపొందించబడింది? ఆన్సర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. క్వశ్చన్ నెంబర్ 22, భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ డిసెంబర్ 9, 1946. క్వశ్చన్ నెంబర్ 23, సుప్రీంకోర్టు స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1950. క్వశ్చన్ నెంబర్ 24, ప్రాథమిక హక్కులు ఏ కోర్టులో అమలు చేసుకోవచ్చు? ఆన్సర్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మరియు హైకోర్టులో. క్వశ్చన్ నెంబర్ 25, భారతదేశంలోని చట్టాలను రూపొందించే ప్రధాన సంస్థ ఏది? ఆన్సర్ పార్లమెంట్. క్వశ్చన్ నెంబర్ 26, భారత పార్లమెంట్లో దిగువ సభ ఏది? ఆన్సర్ లోక్సభ. క్వశ్చన్ నెంబర్ 27, భారత పార్లమెంట్లో ఎగువ సభ ఏది? ఆన్సర్ రాజ్యసభ. క్వశ్చన్ నెంబర్ 28, లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా మేరకు. క్వశ్చన్ నెంబర్ 29, భారతదేశంలో ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి? ఆన్సర్ 3. క్వశ్చన్ నెంబర్ 30, జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ ప్రకారం ప్రకటిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 352. క్వశ్చన్ నెంబర్ 31, రాష్ట్రపతి పాలనను ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 356. క్వశ్చన్ నెంబర్ 32, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆర్టికల్ 12 నుంచి 35లో. క్వశ్చన్ నెంబర్ 33, రాష్ట్ర విధాన మార్గాలకు సూత్రాలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు. క్వశ్చన్ నెంబర్ 34, ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆన్సర్ ఆర్టికల్ 51A. క్వశ్చన్ నెంబర్ 35, భారత రాజ్యాంగ సవరణ విధానం ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆర్టికల్ 368. క్వశ్చన్ నెంబర్ 36, భారతదేశంలోని ఓటు హక్కు ఏ ఆర్టికల్లో రూపొందించబడింది? ఆన్సర్ ఆర్టికల్ 326. క్వశ్చన్ నెంబర్ 37, భారత పౌరసత్వం ఏ భాగంలో ఉంది? ఆన్సర్ 2వ భాగం. క్వశ్చన్ నెంబర్ 38, రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఆర్టికల్ 123. క్వశ్చన్ నెంబర్ 39, భారతదేశంలో స్థానిక సుపరిపాలన ఏ రాజ్యాంగ సవరణలు బలపరిచాయి? ఆన్సర్ 73వ మరియు 74వ సవరణలు. క్వశ్చన్ నెంబర్ 40, భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. క్వశ్చన్ నెంబర్ 41, ఆర్టికల్ 3 దేనికి సంబంధించినది? ఆన్సర్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పులు. క్వశ్చన్ నెంబర్ 42, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 దేనికి సంబంధించినది? ఆన్సర్ భారతదేశం మరియు దాని భూభాగం. క్వశ్చన్ నెంబర్ 43, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 దేనికి సంబంధించినది? ఆన్సర్ వివక్ష నిషేధం. క్వశ్చన్ నెంబర్ 44, ఆర్టికల్ 16 దేనికి సంబంధించినది? ఆన్సర్ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. క్వశ్చన్ నెంబర్ 45, ఆర్టికల్ 17 దేనికి సంబంధించినది? ఆన్సర్ అంటరానితనం నిర్మూలన.
క్వశ్చన్ నెంబర్ 46 ఆర్టికల్ 18 దేనికి సంబంధించినది? ఆన్సర్ విడుదల రద్దు. క్వశ్చన్ నెంబర్ 47 ఆర్టికల్ 20 దేనికి సంబంధించినది? ఆన్సర్ నేరాలకు సంబంధించిన రక్షణ. క్వశ్చన్ నెంబర్ 48 ఆర్టికల్ 22 దేనికి సంబంధించినది? ఆన్సర్ అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణ. క్వశ్చన్ నెంబర్ 49 ఆర్టికల్ 24 దేనికి సంబంధించినది? ఆన్సర్ బాల కార్మికత్వ నిషేధం. 14 సంవత్సరాలలోపు పిల్లలను ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేయించరాదు. క్వశ్చన్ నెంబర్ 50 ఆర్టికల్ 25 దేనికి సంబంధించినది? ఆన్సర్ మత స్వేచ్ఛ.